హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధవ్ మహేష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము గుట్టకెళ్తున్నాం. సో చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీయక అని చెప్పి ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట. సో ఫ్యామిలీ అందరం కలిసి గుట్టకు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పినాను హాయ్. సైడ్ నుంచి ఇస్తారా నువ్వు వదిన పక్కన కూర్చో. ఏంటి సార్ అది? స్టార్ట్ అయినాక మధ్యలో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఆగినాం. యాదగిరిగుట్టకు పోయే తోవలో ఎవరైనా ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళాలంటే మధ్యలో భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఆగుతారు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయినాం. మేము చిన్నోడు ఇంకా అందరం దిగలే, కొంతమంది అయితే దిగినాం. పోయి దర్శనం చేసుకొని కొబ్బరికాయ ఇట్లా కొట్టి అడ మొక్కేసి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా మనకి ఇక్కడ అవతల సైడ్ భువనగిరి ఎల్లమ్మ దగ్గర నుంచితే అటు ఆపోజిట్ సైడ్లో మనకి స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది అనమాట. అక్కడ 3 నామాలు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తుంది, జూమ్ చేస్తుంది చూడండి. అక్కడ మనకి ఏమంటారు వెంకటేశ్వర స్వామి చక్రాలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి నామాలు ఇంకా చక్రాలు మనకు ఆపోజిట్ సైడ్ నుంచి కనిపిస్తుంది. మేము కొంతమంది అయితే కింది దిగి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట భువనగిరి ఎల్లమ్మ దగ్గర. హాయ్ అమ్మమ్మ, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. నాన్న హాయ్ చెప్పు. హాయ్ పైన కోతి కూర్చుంది ఫ్రెండ్స్. కోతి కూర్చుంది ఫ్రెండ్స్. వెయిట్ చేసినప్పుడు మా హస్బెండ్ అయితే పోయి కొన్ని క్లిప్స్ తీసుకొని వచ్చాడు అనమాట. షూట్ చేస్తే ఆడ ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పి, గాజులు ఇట్లా గాజులు బొమ్మలు ఏమేమి ఉన్నాయి అవి షూట్ చేసిండు. ఇంకా అందరు వచ్చినాక మేమందరం కలుసుకొని లోపల దర్శనంకి అయితే వెళ్ళిపోయాం అనమాట. వెళ్ళే ముందు మనకి ఎదురుగానే పాము పుట్టలాగా కనిపిస్తుంది, కానీ అది ఒరిజినల్ కాదు. సో ఆర్టిఫిషియల్ది పాము పుట్ట లెక్క కనిపిస్తుంది. ఇంకా ఆడ మొక్కి లోపలికి అయితే దర్శనంకి వెళ్ళినాం. వచ్చేటప్పుడు రిటర్న్లో నాగదేవత అమ్మవారు ఉన్నారు ఆపోజిటే, భువనగిరి ఎల్లమ్మకి తల్లి గుడి ఆపోజిటే ఉందన్నమాట, మనకు కనిపిస్తుంది కదా వీడియోలో. ఇంకా అక్కడైతే మొక్కి కొబ్బరికాయ ఇట్లా కొట్టి దర్శనం చేసుకొని వెళ్ళాం అనమాట. ఇంకా ఎక్కువ క్లిప్స్ తీసుకోలేను లోపల. సో మనం యాదగిరిగుట్టకి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మనకి శిల్పారామం దగ్గర వాటర్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, సో అక్కడ ఉన్నాము. లంచ్ చేద్దామని చెప్పి ఇంకా ఇక్కడ ఆగినాం అనమాట. కొన్ని క్లిప్స్ తీసుకున్నాం, మంచిగా ఉండే లొకేషన్ అయితే. మేము వెళ్ళిన టైంకి అక్కడ బోటింగ్ చేస్తారు, ఇంకా అప్పుడే చూసినాం అనమాట. బోటింగ్ చేయాలి అని ఫిక్స్ అయినాం. నెక్స్ట్ డే చేసినాం కూడా, అవి కూడా యాడ్ చేస్తాను లాస్ట్కి క్లిప్స్లో. సో మంచిగా అనిపించింది అక్కడైతే. గ్రీనరీ ఉంది కదా, సో అక్కడే నీడ చూసుకొని
ఇంక అందరం కూర్చొని తిన్నాం. ఇంటి నుంచే లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చినాం అనమాట. బగారా రైస్, పులిహోర, పప్పు అంటే సాంబార్ అనమాట. సాంబార్, కొన్ని పూరీలు అండ్ టమాటా చట్నీ ఇవన్నీ ఇంట్లోనే చేసుకొని వచ్చినాం. ఇంకా ఈడికి వచ్చినాక కుక్ చేయడానికి అంత ఉండదని చెప్పి ఇంటి దగ్గరనే చేసుకొని వచ్చినాం. ఈయన ఇంకా మా చిన్న మామయ్య అనమాట. దేవుడు వస్తుంది, ఎల్లమ్మ దేవుడు. సో మంచిగా చేస్తాం మా మామయ్య పూజలు. ఇంకా అక్కడే లంచ్ అయినాక ఇంకా కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. మా చోటు వాక్ చేసేటివి, కొన్ని మేము సో అట్లా కొన్ని వీడియోస్ తీసుకున్నాం, క్లిప్స్ అనేటివి. ఇంకా గుట్టకైతే వచ్చేసినాం అనమాట. ఇది మనకి పాదాలు కనిపిస్తాయి కదా స్టార్టింగ్లోనే. సో పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్తారు ఎవరన్నా ఫస్ట్. ఇంకా పాదాల దగ్గర చూసుకొని అటు నుంచి ఫస్ట్ మేము దర్శనంకి వెళ్దామని ఫిక్స్ అయినాం. రూమ్ ఇట్లా ఏం తీసుకోలేదు. సో అందరు టైర్డ్ అయిపోయారు. దర్శనంకి వెళ్దాం ఆ రోజు. నెక్స్ట్ డే రోజు ఏమైనా ఉంటే ప్లానింగ్ చూసుకుందాం అనేసి గుండం దగ్గరికి వెళ్ళినాం. గుండం దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఇట్లా కడుక్కొని, ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్దాం దర్శనంకి అని చెప్పి అందరం స్టార్ట్ అయినాం అనమాట. సో అక్కడ దిగంగానే ఇంకా లగేజెస్ కొంతమంది స్నానం ఎవరు చేయరనుకున్నాము. కానీ అక్కడ వెళ్ళినాక అయ్యింది వేరు. మనకి గుండంలో వాటర్ చూసుకున్నట్టయితే ఎప్పుడూ ఫ్రైడే రోజు చేంజ్ చేస్తారనమాట వాటర్. ఫ్రైడే చేంజ్ చేస్తారు, నీట్గా ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండేకి ఇంకా అప్పటి నుంచి ఇంకా వాటర్ కొంచెం చేంజ్ అవుతాయి అనమాట. ఇంకా అందరూ వాడతారు కదా, వాటర్లో ఆడడం కానీ అక్కడ క్లోత్స్ పిండడం కానీ చేస్తారు కదా. సో వాటర్ అనేటివి వేరే అవుతాయి అనమాట. అప్పటి వరకు ఫ్రైడే, సాటర్డే బాగుంటాయి వాటర్ ఫ్రెష్గా. సో ఇంకా మేమందరం అయితే పోయి ఇంకా ముఖం ఇట్లా కడుక్కొని దర్శనంకి వెళ్దామని స్టార్ట్ అయినాం. సో గైస్ మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నాడు. ఇంకా అది పోగానే మా అవని, మా చోటు, ఇంకా మా ఆయన, మా మామయ్య వాళ్ళందరూ స్నానాలు చేసుకున్నారు అనమాట. ఓన్లీ పిల్లలు ఇంకా బాయ్సే చేసుకోరు. పిల్లలు అన్న వీడియో పెడితే కాపీరైట్ పడి వీడియో వెళ్ళిపోతుంది. సో తీసేసా. ఇంకా స్నానం చేసుకున్నాక ఆ గుండం దగ్గర మనకు హనుమంతుని గుడి ఉంటుంది కదా. మా చోటు గంట కొడుతూనే ఉంది. గంట కొట్టేది వచ్చింది. అదే డ్రెస్ డ్రెస్సెస్ అన్నీ అదే డ్రెస్ వేసినాం అనమాట. డ్రెస్ చేంజ్ చేసేసి ఆ డ్రెస్ వేసి దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా ఇంటికి వచ్చినాం అనమాట. బొట్టు పెట్టుకొని ఇలా ఏంటి ప్లస్ పాయింట్ అంటే నా మొబైల్లో షూట్ చేస్తున్నా, మా మామయ్య మొబైల్లో కూడా షూట్ చేస్తున్నాం అనమాట. ఇంకా దర్శనం అయిపోగానే బయటికి రాగానే ఈవినింగ్ అయిందనమాట. ఆల్మోస్ట్ 6 అయింది అనుకుంటా. ఆ టైంకి కరెక్ట్ మేము బయటకు వచ్చిన టైంకి పల్లకి మోసుకొని వస్తారు స్వామివారిది గుట్టలో. సో ఆ టైంలో ఫస్ట్ టైం అనమాట మేము ఉన్నప్పుడు పల్లకి అలా మోసుకురావడం. వెంకటేశ్వర స్వామిది అనుకుంటా పల్లకి మోసుకొని వస్తున్నారనమాట అందరూ. చాలామంది ఉన్నారు. ఇంకా అది చూసుకొని బయటకు వచ్చేసినాం. ఇంకా సరే రూమ్ వెతుక్కుందాం అని చెప్పి ఇక మా చోటు కర్ర తీసుకొని ఆడుతూ ఉన్నాడు. ఆడికి ఈడికి తిరుక్కుంటూ అది పట్టుకొని. ఇంకా తర్వాతకి రూమ్ వెతుక్కొని ఇంటికి రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. సో క్లిప్స్ అనేటివి ఎక్కువ తీయలేను కొంచెం బిజీగా ఉండడం వల్ల. ఇక డిన్నర్ చేసేసి పడుకున్నాం అనమాట. ఇంకా లేట్ అయిపోయింది అప్పటికే. ఆల్మోస్ట్ 10:30, 11 అయింది అనుకుంటా. ఇంక ఇదైతే డే 2 వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుంచి మొత్తం గుండంలో వెళ్ళి స్నానం చేసుకొని ఆడుకొని ఇంకా లంచ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాక వెళ్ళే మూమెంట్ లాస్ట్ మూమెంట్లో శిల్పారామం వెళ్దాం అనేసి ముందు రోజు అనుకున్నాం కదా. కంపల్సరీ వెళ్దామని చెప్పి మా చిన్న మామయ్యని తీసుకొని ఆడికైతే వచ్చేసినాం. ఈడ మనకి ఎంట్రీకి అడల్ట్స్కి వచ్చేసి 20 రూపీస్, పిల్లలకి 10 రూపీస్ అనమాట. ఓన్లీ ఎంట్రీ పర్పస్ ఇది. మళ్ళీ లోపల మనం చేసే యాక్టివిటీస్కి సపరేట్గా ఛార్జ్ చేశారు. సో మేము స్పీడ్ బోట్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. సో అక్కడ అడిగితే స్పీడ్ బోట్ అనేది ఇప్పుడు అవైలబుల్గా లేదు, కొంచెం మిషన్ అనేది ఖరాబ్ ఉందంటే ఇంకా కొంచెం డల్ అయిపోయాను అనమాట. స్పీడ్ బోట్ కోసం అని వచ్చి చేయలేదని చెప్పి. సో మనకి ఇందులో డీలక్స్ బోట్ ఉంటుంది, స్పీడ్ బోట్ ఉంటుంది, ఇంకొకటి పెడల్ బోట్ ఉంటుంది. సరే పెడల్ బోట్ అవైలబుల్గా ఉందని చెప్పి పెడల్ బోట్కి వెళ్దాం అనేసి అనుకున్నాము. సో అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళు దానికి సపరేట్ ఛార్జ్ చేశారు. సో అంతా పే చేసేసి మనకి డీలక్స్ బోట్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి అడల్ట్స్కి. సో మీకు ప్రైస్ లిస్ట్ అనేది నేను పైన మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి.
శిల్పారామంకి వెళ్ళినప్పుడు మీకు యూజ్ అవుతుంది సో తప్పకుండా. సో డీలక్స్ ఉంది. ఇంకా స్పీడ్ బోట్ వచ్చేసి మనకి మినిమమ్ 4 మెంబర్స్ వెళ్ళాలి. మీరు 3 మెంబర్స్ వెళ్ళినా 2 మెంబర్స్ వెళ్ళినా సరే మనం 400 కట్టాల్సిందే కంపల్సరీ. 400 ఛార్జ్ చేస్తారు. 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ ఉంటే సో 4 మెంబర్స్కి అయితే ఓకే 400. 1 పర్సన్ ఎక్స్ట్రా ఉన్నా కానీ వాళ్ళకి ఇంకా 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా. సో పెడల్ బోట్కి 200కి 2 to 4 మెంబర్స్ని అలౌ చేస్తారు. సెల్ఫ్ పెడలింగ్. సో మేము పెడల్ బోట్ వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాం. ఇంక చూసేసరికి స్పీడ్ బోట్ అవైలబుల్గా వచ్చేసరికి స్పీడ్ బోట్కి వెళ్ళాము. సరే అని దాని తర్వాతకి ఇంకా టైం పడుతుంది ఇంకా చాలామంది ఉన్నారు అనేసి స్పీడ్ బోట్ దగ్గర ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి వద్దాం శిల్పారామం అని చెప్పి వెళ్ళాం. సో ఇక్కడ మనకి కొన్ని చైర్స్ అనే డైనింగ్ లాగా ఉందన్నమాట. బాగుంది ప్లేస్ అయితే. నేను మా చిన్న మామయ్య ఇద్దరం గైడ్ చేస్తున్నాం శిల్పారామంని ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి అనేసి. అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. కానీ బాగుంది, వ్యూ పాయింట్ అయితే బాగుంది. అక్కడ నుంచి కొంచెం ముంగటికి వెళ్ళాక ఇంకా రైట్ సైడ్ అంతా ఒక ఏమంటే హోటల్ టైప్ ఉంది కానీ అందులో ఏం లేదు. మేము చూసాము, అక్కడైతే ఏం లేదు. సో ఇక్కడ ముంగట అయితే మనకి ఇట్లా చేసిరనమాట కూర్చోడానికి కొంచెం ప్లెజెంట్గా ఉండేటట్టు గ్రీనరీలా. ఇటు నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. బోటింగ్ అవన్నీ చేస్తుంటే ఆ బోటింగ్ చేసేటప్పుడు ఆ మూమెంట్ అయితే అసలు చెప్పలేము. అనుకోలేదు అంత బాగుంటుందని, కానీ చాలా బాగుండే. ఒకసారి కంపల్సరీ మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. బోటింగ్ కోసమే మస్ట్ విజిట్. అక్కడ అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. ఓన్లీ బోటింగ్ పర్పస్ అయితే కంపల్సరీ వెళ్ళొచ్చు. సో ఇంక ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. లోపల వెళ్ళినాక ఎట్లుంటుందో మీకు చూసా బాగుంది. లోపలికి వెళ్ళాక అక్కడ మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే వాటర్ ఫాల్స్ లాగా పడుతుంది. ఇంకా మనకి రైట్ సైడ్లో పిల్లల పార్క్ ఉందన్నమాట చిన్నగా. సో స్లైడ్స్ ఇట్లా ఉన్నాయి చిన్న చిన్నవి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇట్లా బోనం ఎత్తుకున్న వంటి ఇట్లా స్కల్ప్చర్స్ అనేవి ఉన్నాయన్నమాట. మన ఫేస్ పెట్టి దిగవచ్చు ఫొటోస్. సో నేను ట్రై చేసిన నేను మా హస్బెండ్ ఎక్కడ అని అడగకండి. సో వీడియో అంతా షూట్ చేసేది ఆయన. ఫొటోస్ అయితే దిగినాం. ఇంక ఇదే అనమాట మన మినీ వాటర్ ఫాల్స్. సో మేము అప్పుడంత అబ్జర్వ్ చేయలేదు. జస్ట్ ఇట్లా ఒక వాక్ వెళ్ళినాం అనమాట చూద్దామని చెప్పి, స్లైడ్స్ లాగా ఉందని చెప్పి. తర్వాతకి కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మనకు అందులో ఫిషెస్ చాలా ఉన్నాయి. చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపల దాకా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ మేము అబ్జర్వ్ చేయలేము. అక్కడ ముందే చూద్దామని చెప్పి అట్లానే అక్కడ కొంచెం వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి ఉయ్యాల ఎక్కుదామని చెప్పి వెళ్ళామన్నమాట. సో అప్పుడు అంత చూడలేదు. తర్వాత చూస్తే అరే ఇక్కడ ఫిషెస్ ఉన్నాయా అని అప్పుడు అర్థమైంది. సో ఇంకా అక్కడ నుంచి వాటర్ అనేది పడుతున్నాయి కదా, అవి ఎక్కడ స్టాప్ అవుతున్నాయని అక్కడ చూస్తున్నాం అనమాట. మా మామయ్య చెప్తుండే అక్కడ కట్ట కట్టేసిర్రు. సో ఆ కట్ట దాటడానికి లేదు, చేపలు అనేటివి ఆడనే ఉండిపోతాయి అనమాట. చేపలు దాటి వెళ్ళలేవు. వాటర్ అనేవి అప్పుడు ప్యూరిఫై చేయడానికి ఒక పైప్ వేశారు. సో ఎప్పటికప్పుడు అవన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. సో వాటర్ మధ్యలో ఈ చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు చాలా బాగుంది. ఎందుకో వ్యూ మంచిగా అనిపించింది నాకైతే ఆడ మొత్తం ఆ ప్లేస్లో. బోటింగ్ తర్వాత ఈ చెట్టు ప్లేస్ ఆ వాటర్లో ఉండడం వల్ల కొంచెం లుక్ వచ్చింది. సో ఇంకా కొంచెం నేచర్ ఎంజాయ్ చేసి ఉయ్యాల ఊగడానికి అయితే వెళ్ళిపోయినాం. కొంచెం నేను మామయ్య మా హస్బెండ్ మా మామయ్య నేను మా హస్బెండ్ అట్లా కలిసి ఊగినాం అనమాట. ఉయ్యాలు ఊగినాక మీకు ఫిషెస్ ఉన్నాయని చెప్పిన కదా ఇందాక, చూపిస్తా చూడండి. చిన్న చిన్న ఫిషెస్ అక్కడ కదులుతున్నాయి. కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే మాకు మొత్తం ఆడ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు మొత్తం ఫిషెస్ అనేవి ఉన్నాయి. ఫిషెస్ చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద చేపలు, పాము చేపలు అంట, అవి కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఈ వీడియోలో వస్తుంది చూడండి. ఒక చేప వచ్చి పోతుంది. అది ఒకటి కాదు 2-3 ఉన్నాయి అట్లా చేపలు. అవి ఇంకా చాలానే ఉన్నాయి చేపలు అయితే.
పర్సన్స్‌కు వెళ్ళాం కదా మేము. మా చోటుని కూడా తీసుకెళ్ళలేదు. మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు. సో, చోటుని మమ్మీ వాళ్ళకి అప్పగించి వెళ్ళామనమాట మేము ముగ్గురం. 3 పర్సన్స్ 4 పర్సన్స్ వెళ్ళినా 3 పర్సన్స్ వెళ్ళినా 400 అంటే ఇంక పర్లేదు సరే అని చెప్పి 400 పే చేసి 3 పర్సన్స్ అనేది మేము వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా బోట్ అనేది అయితే స్టార్ట్ అయిందనమాట. సో, వీడియో ఎంతవరకు తీస్తానో లేదో తెలియదు అనుకుంటే సరే ఎంతవరకు అయితే అంతవరకు తీద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేసిన. సో, ఒక హ్యాండ్ గట్టిగా ఫోన్ అయితే పట్టుకుని ఇంకో హ్యాండ్‌తోని సేఫ్టీ కోసం ఆ పక్కన స్టాండ్ పట్టుకున్నా అనమాట. వెళ్ళాం స్పీడే వెళ్ళాం కానీ మొబైల్ అట్లనే పట్టుకొని ఉన్నా, ఇంకా సైడ్‌కి ఆ స్టాండ్ కూడా పట్టుకునే ఉన్నా. షేక్ చేస్తున్నా అటు ఇటు ఎట్లా అవుతుందని చెప్పి, మొబైల్ పడుతుందేమో అని చెప్పి. కానీ అంత భయమేం లేదు, మంచిగా అనిపించింది. రైడ్ అయితే చాలా బాగుండే. యూ కెన్ సీ అవర్ హ్యాపీ ఫేసెస్ దేర్. మీరు ఎప్పుడైనా వెళ్తే మస్ట్ ట్రై స్పీడ్ బోట్ ఇన్ యాదగిరిగుట్ట శిల్పారామం అని చెప్పొచ్చు. బోటింగ్ అయిపోయింది. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామంట రూమ్‌కి. అప్పటికి అందరూ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు స్టార్ట్ అవుదాం ఇంటికి అని చెప్పి. సో, ముంగట మేము వచ్చిన వ్యాన్‌లో అందరు వెళ్ళిపోతున్నారు. సో, మా డాడీ వాళ్ళు వచ్చారు కదా, మా డాడీ వాళ్ళతోని నేను, మా మామయ్య, మా చిన్న మామయ్య, మమ్మీ వాళ్ళు పిల్లలం గిట్లా వచ్చేసినాం అనమాట. ఇక అట్లా ఇది మా ట్రిప్. మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాదేవ్ మహేష్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.